సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన జీవం కలిగినటువంటి ఆత్మస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు. మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన క్షమాపణ, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము. మన సొంత శక్తి ఆరోగ్యము కాక కేవలము ఆయన దయ తలిచి మనకు ఈ యొక్క జీవితాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. వాక్యాన్ని క్రమంగా ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. 31వ అధ్యాయము రెండవ దినవృత్తాంతములు 31వ అధ్యాయము. ఇక్కడ యూదా రాజు అయినటువంటి హిజ్కియా గారు పరిపాలనలో చాలా చక్కగా, అద్భుతంగా, దేవునికి ఇష్టముగా ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించటానికి, సేవించటానికి, దేవుని మార్గంలో నడుచుటకు దేవుడు ఈ యొక్క హిజ్కియా రాజును బలంగా వాడుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. 31వ అధ్యాయములో అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఈ దినమున మనము ఒక విషయాన్ని ధ్యానంలోనికి తీసుకొని వాటిని చూద్దాము. అదేంటంటే కానుకలు. ఈ కానుకల విషయంలో 3 మాటలను మనం ధ్యానించబోతున్నాము. నమ్మకమైనటువంటి ప్రజలు నమ్మకముగా కానుకలు తేవడము మొదటిది. రెండవది, నమ్మకమైనటువంటి లేవీయులు ఈ కానుకలను జాగ్రత్త చేయగలరు. మూడవది, ఈ కానుకలను నమ్మకముగా పరిచయం చేసే వారికి ఇవ్వడం. ఈ 3 విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాము. కానుకల విషయంలో జాగ్రత్తగా విందామండి. హెబ్రీ బైబిల్లో అనగా పాత నిబంధనలో ఆయా కాలములలో దేవుడు ఆ పరిస్థితులకు అనుకూలముగా ఒక పద్ధతి మోషే గారి ద్వారా నిర్ణయించడం జరిగింది. అది ఒక ఫేజ్. తర్వాత రాను రాను ఈవెన్ పాత నిబంధన కాలంలో కూడా మారుతూ వస్తున్నాయి. రెండవది, క్రొత్త నిబంధన కాలము. క్రొత్త నిబంధన కాలం యొక్క సందర్భము, సంఘ పరిస్థితులు, సంఘంలో ఉన్నటువంటి సేవకులు, ప్రజలు, రకరకాలైనటువంటి సందర్భాలలో కానుకలను గురించి మనం కొత్త నిబంధనలో మనం చూస్తాం. 3వ సందర్భము ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి సందర్భము. ఈ నివసిస్తున్నటువంటి సందర్భము అటు పాత నిబంధనకు కానీ కొత్త నిబంధన పరిస్థితులకు కానీ సరిపోయినటువంటిది కాదు. ఇది చాలా వేరుగా ఉన్నటువంటి సందర్భంలో మనము జీవిస్తున్నాము. కనుక ఈ విషయాలను మనము ఆత్మానుసారంగా ఏదైనా ప్రస్తుత కాలానికి, ప్రస్తుత సంఘ సందర్భానికి సంబంధించినటువంటివి ఏవైనా ఉన్నాయేమో మనము పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుందాం. మొట్టమొదటగా ప్రజలు 12వ వచనంలో చూడండి. 12వ వచనంలో, వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను, 10వ భాగములను, ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవిడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడిన అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. దానికంటే ముందు 5వ వచనంలో చూద్దామండి. 5వ వచనంలో ఈ ప్రజలు ఆ యాజ్ఞ వెల్లడియగుట తోడని ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య, ద్రాక్షారసములను, నూనెను, తేనెను,
ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయునారంభించి 7వ మాసం మందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. చూడండి, ఇక్కడ ప్రజలు ప్రతిష్ఠిత వస్తువులు, దేవుని కొరకు కొన్ని వస్తువులు వాళ్ళ ఇళ్లలో ప్రతిష్ఠితం చేయబడినటువంటివి తీసుకొని వచ్చారు. అంటే కానుకలలో రకాలు. అప్పుడు తర్వాత వాళ్ళ పంట పొలాలలో ఫస్ట్ షేర్, అంటే ప్రథమ ఫలములు అంటాం కదండి, ప్రథమ ఫలములను కూడా వారు తీసుకొని వచ్చారు. అది రెండో రకం. మూడవది దశమ భాగములను కూడా వారు తీసుకొని వచ్చారు. అంటే అప్పుడు దశమ భాగాలు నెల కాదు. అప్పుడు వారికి పంట వచ్చినప్పుడు ఏది అయినా కానీ వారు ప్రజలు ఎట్లా తెచ్చారంటే నమ్మకముగా వారు తీసుకొని వచ్చారు. ప్రజలు నమ్మకముగా వాళ్ళు తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటే ఉద్దేశం, అసలు ఎందుకు కానుకలు ఎందుకయ్యా అంటే, చూడండి, ఆ పైన వచనాలలో మనం చూద్దాము. 3వ వచనంలో, మరియు యెహోవా ధర్మశాస్త్రం నందు వ్రాయబడిన విధిని బట్టి జరుగు ఉదయాస్తమయంలో దహన బలులను, విశ్రాంతి దినములకు, అమావాస్యలకు, నియమ కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తుల నుండి రాజు ఒక భాగం ఏర్పాటు చేసెను. మరి యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యం వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురమున జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే, there is a group of people who serve the Lord full time in the temple. These are priests and Levites. లేవీయులు, యాజకులు దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని బట్టి సంపూర్ణముగా సేవ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వారి కొరకు మొదటిది. అంటే ఎవరికి కానుకలు అనే ప్రశ్నకు జవాబు 18వ వచనంలో, అనగా నమ్మకమైన వారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీలకును తమ పిల్లలతోను భార్యలతోను కుమారులతోను కుమార్తెలతోను సమాజం అంతటను సరి చూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామములలోనున్న అహరోను వంశస్థులైన యాజకులకు వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. తమ్మును తాము శుద్ధి చేసుకున్నటువంటి వారు మొదటిది. రెండవది, సంపూర్ణముగా సేవ చేయవారు దేవాలయంలో తమ్మును తాము శుద్ధి ప్రతిష్ఠించుకున్నటువంటి వారు. మూడవది, సమాజమంతటను సరిచూడబడిన వారికి. సమాజమంతటను సరిచూడబడినట్టు మంచి లైఫ్ కలిగినటువంటి వారు, ఎల్లప్పుడూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవాలయంలో పరిచర్య చేసేవారు, తమను తాము ప్రతిష్ఠించుకున్నటువంటి వారు, మంచి మాదిరికరమైన జీవితం కలిగినటువంటి వారు, వాళ్ళు సంపూర్ణ సేవలో ఉన్నారు. వాళ్ళు సంపూర్ణ సేవలో ఉన్నారు. వారికి కానుకలు. రైట్. ఇక మూడవ గుంపు వారు, మరలా దీనికి వస్తామండి. అంటే ఇక్కడ 3 గుంపుల గురించి మనం మాట్లాడతాం. ప్రజలు నమ్మకంగా తీసుకుని వచ్చారు, మొదటి గుంపు. రెండవ గుంపు ఎవరికి అంటే నమ్మకమైనటువంటి సేవకులకు.
మూడవ గుంపు అంటే ఎవరు ఇవ్వాలి ఈ కానుకలు వారికి అంటే 12వ వచనంలో చూడండి. 12వ వచనంలో వారు వాటిని సిద్ధపరిచి ఏమియు అపహరింపకుండా, అంటే ఇప్పుడు యాజకులు, ఈ లేవీయులు, వాళ్ళ వాళ్ళ గుడిలో చాలా డబ్బుంది. వాళ్ళు కొంతమందిని నమ్మకమైనటువంటి వారిని ఆ డబ్బు విషయంలో ఈ హిజ్కియా రాజు మరియు ప్రధాన యాజకుడు అపాయింట్ చేశారు. ట్రెజరర్స్‌ని అపాయింట్ చేశారు. చేసి వాళ్ళు ఏది కూడా దొంగతనం చేయకుండా, అది పాయింట్. వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 15వ వచనంలో. అతని చేతి క్రింద ఏదైనా బెన్యామీను, యేషువ, షెమయ, అమర్య, షెకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణముల యందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములిచ్చుటకు నియమింపబడిరి. ఎవరు ఈ ట్రెజరర్స్? ఎవరు ఈ ట్రెజరర్స్ అంటే, ట్రెజరర్స్ అంటే డబ్బు ఇచ్చేవారు. అంటే పనివారికి డబ్బులనిచ్చేవారు. నమ్మకమైనటువంటి వారు, దొంగతనం చేయనటువంటి వారు. 14వ వచనంలో తూర్పు తట్టు ద్వారం వద్ద పాలకుడును ఇమ్నా కుమారునకు లేవీయులైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమింపబడెను. 3 విషయాలు. నమ్మకమైన ప్రజలు నమ్మకముగా కానుకలు తీసుకొని వచ్చారు. ఈ కానుకలు దేనికి? అప్పుడు దేవాలయంలో జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు అక్కడ ఎల్లప్పుడూ వంతుల చొప్పున యాజకులు, లేవీయులు, ఇంకా వాళ్ళకదే పని. వేరే పని లేదు. పొలాల్లోకి పోయి పనులు చేసుకునేది లేదప్పుడు. కనుక వారికి వారు పోషణ కొరకు, వ్యక్తిగతం కాదు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భార్యలకు కావలసినంత సర్ప్లస్ ఈ 31వ అధ్యాయంలో చూస్తే రాసులుగా పోశారంట కానుకలు. అప్పుడు మనకు డబ్బులు లేవు కదా, కరెన్సీ. రాసులుగా పోసి యాజకులు ఏమంటున్నారంటే, అయ్యా రాజా, అసలు మేము ఎంత సంతోషంగా ఉన్నాము, మాకు ఎక్కువైపోతుంది, కానుకలు ఎక్కువైపోతున్నాయి, ఏం చేయాలి అని వచ్చారు వాళ్ళు. ఏం చేయాలంటే మళ్ళీ రాజు ఉండి, సరే మీరేం ఒక పని చేద్దాము, కొన్ని రూమ్లు కట్టిద్దాము దేవాలయంలో. ఆ రూమ్లో ఈ ప్రజలు తెచ్చినటువంటి కానుకలను మనము అక్కడ అక్కడ ఉంచుదాం, స్టోర్ చేద్దాము అని చెప్పేటంత ఆ విధంగా అన్ని కానుకలు వచ్చాయి. ఎందుకు ఇన్ని కానుకలు వచ్చాయంటే ప్రజలందరూ కూడా నమ్మకముగా తీసుకుని వచ్చారు. ఇది కొత్త నిబంధన భాషలను తీసుకుని వస్తే 4వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథంలో ఆది సంఘంలో అందరూ, ఇక వాళ్ళు ఇంకా ఇంకొక మెట్టు ఎక్కి ఈ ఈ పాత నిబంధన ప్రజలకు ఇంకొక మెట్టెక్కి ఆస్తులను అమ్మి, ఇండ్లను అమ్మి అన్ని తీసుకుని వచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టింది. చూడండి, నేను చెప్తున్నప్పుడు మనము వెంటనే ఇప్పుడున్నటువంటి సంఘ సందర్భానికి తీసుకోవడానికి రాదు. మనము చెప్పగలుగుతామా ఇప్పుడు ఇండ్లు అమ్మి మీరు తీసుకురండి అని? ఇప్పుడు చెప్పగలుగుతామా మీరు వచ్చే దాంట్లో అన్నిటిలో మీరు దశమ భాగాలు, ప్రతిష్ఠిత కానుకలు, ప్రథమ ఫలాలు మీరు తీసుకొని రావాలి అని మనం చెప్పగలుగుతామా? ఇప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇన్ జనరల్ సంఘము, డబ్బు, ఈ రెండిటిని పక్కన పెడితే సంఘము ఎదగడానికి, సంఘం ద్వారా పరిచర్యలు జరగడానికి, సంఘంలో పరిచర్యలు చేస్తున్నటువంటి వారి పోషణకు ప్రజలు డబ్బులను ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రజలు డబ్బులు ఇస్తేనే పరిచర్యలు జరుగుతాయి. ఎంతోమంది ప్రత్యక్షంగాను, పరోక్షంగాను చాలా ఇచ్చేవారు ఉన్నారు. ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు.
పరిచర్య చేసేవారు చాలా మంది ఉన్నారు. ఈ రెండు మధ్యలో ఈ డబ్బును మేనేజ్ చేసేటటువంటి వారు కూడా ఉన్నారు. అంటే ట్రెజరర్స్, ఖజానాదారులు. ఇప్పుడు ఆత్మదేవుడు ప్రస్తుత సంఘంతో మాట్లాడేటటువంటి విషయము, తప్పకుండా ప్రజలు నమ్మకంగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? అది పాయింట్. సంఘానికి తీసుకొని రావాలి. సంఘానికి తీసుకొని వస్తే సంఘంలో ఎవరున్నారు? పాత నిబంధనలో రాజు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, కొత్త నిబంధనలో అపోస్తలులు ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి సంఘంలో ఎవరో కొంతమంది పెద్దలు, సంఘ కాపరి వాళ్ళు ఉన్నారు. వారి దగ్గరికి ధనము వస్తుంది. ఈ ధనం వచ్చినప్పుడు దీన్ని ఇప్పుడు వీళ్ళకి ముందు రెండు పనులు ఉన్నాయి. ఏంటి? ఈ డబ్బును ఖర్చు పెట్టేవారు నమ్మకంగా ఉండాలి. 2 కొరింథీ 9వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఈ డబ్బును తీసుకొని రావడానికి ఒక ఆయనను పంపిస్తాడు తీతుతో పాటు. ఆయనంట ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి సంఘాలన్నిటిలో నమ్మకమైన వాడంట ఆయన. అందుకని ఆయనను పరీక్షించి ఈ డబ్బు విషయంలో ఎవరు నమ్మకంగా ఉంటారని ఆలోచించి ఆ సంఘం, కొరింథీ సంఘం దగ్గరికి పంపడం జరుగుతుంది. నమ్మకత్వము డబ్బు విషయంలో చాలా 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 నమ్మకంగా ఉండాలి. అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే అది ప్రమాదము చాలా ఉంటుంది. అప్పుడు ప్రజలలో అపనమ్మకం ఏర్పడుతుంది, ప్రజలలో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇవ్వాలనా వద్దా, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు అనేది అదొకటి. తర్వాత వీళ్ళు మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఎవరికి చేస్తున్నారు? ప్రతిష్ఠించుకున్న వారిక, సంపూర్ణముగా ప్రభు పరిచయలో ఉన్నటువంటి వారిక, నమ్మకముగా పరిచయం చేస్తున్నటువంటి వారిక? అది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ జనరల్ మనం మాట్లాడితే ఈ దినములలో సంఘానికి ఉన్నటువంటి పెద్ద సవాల్ ఏంటంటే సంఘ డబ్బును సరిగ్గా దాని విషయంలో చాలా విపరీతమైనటువంటి లోకానుసారమైనటువంటివి వచ్చేసాయి. ఇన్ జనరల్ అన్ని సంఘాల్లో నేను అనడం లేదు. డబ్బు విషయంలో చాలా కన్ఫ్యూజన్స్. ఇచ్చేవారు, తీసుకునేవారు, పంచిపెట్టేవారు, రకరకాలైనటువంటివి ఎంత స్థాయికి వెళ్ళాయంటే సంఘము సామాన్య సమాజంలో అవమానపరచబడే స్థాయికి వెళ్ళాయి డబ్బు. అందుకని తిమోతి పత్రిక 6:10లో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము సంఘము, పరిచర్య, డబ్బు. ఈ విషయంలో పరిశుద్ధాత్మకు, అధికారమునకు మనం అప్పగించుకొనకపోతే చాలా 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 ప్రమాదం. అపవాది ఈ దినములలో సంఘాన్ని పాడు చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఆయుధము ధనాపేక్ష. ధనము విచ్చలవిడిగా ఉంటుంది, విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అందుకనే కొరింథీ 2 కొరింథీ 8:9 వై దిస్ ధనము, వై దిస్ ఆఫరింగ్స్ అంటే పరిశుద్ధుల అవసరతల కొరకు నంబర్ 1, అంటే అపోస్తలుల అవసరతల కొరకు నంబర్ 1, నంబర్ 2 పేద సంఘాల కొరకు, నంబర్ 2 సువార్త కొరకు, నంబర్ 3 సంఘంలో ఉన్నటువంటి పేదల కొరకు కరువు వచ్చినప్పుడు వారికి సహాయం చేయడానికి. అంటే వాళ్ళ ఉద్దేశాలు చూడండి.
అన్ఫార్చునేట్లీ అంటే ఇది కొంచెం విపరీతమైనటువంటిదే. కొన్ని సహవాస సంఘాలలో ఉన్నటువంటి డబ్బు, ప్రజలు తెచ్చినటువంటి డబ్బు ఈ రాజకీయ ఉద్దేశాల కొరకు ఉపయోగించారు. రాజకీయాలలో దాన్ని ఉపయోగిస్తున్నారు. ఎందుకు మన సంఘం నుండి కొంతమంది ఎలక్షన్స్‌లో నిలబడుతున్నారు. మనవారిని మనం గెలిపించుకోవాలి. మనము సపోర్ట్ చేయాలి అని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంఘము డబ్బు ఉపయోగిస్తున్నారు. సంఘం డబ్బు దాని కొరకు గాదు. సంఘం డబ్బు దాని కొరకు కాదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపించబడాలి. ప్రజలు నమ్మకంగా ఇచ్చేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరియు ఆ నమ్మకంగా దానిని మేనేజ్ చేసేటటువంటి వారు మనకు కావాలి. నమ్మకంగా పరిచయం చేసే వారికి అది అందాలి. వారికి వారి కుటుంబాలకు వారికి వేరే ఏ ఆధారం లేదు. వారికి ఏ ఆధారం లేదు. ఇది హిజ్కియా రాజుకున్నటువంటి దూరదృష్టి. గౌరవంతో కూడినటువంటి పని ఇది. ఇది మోషే ధర్మశాస్త్రమును గౌరవించి అసలు యాజకులేంటి, వాళ్ళ పరిచర్యలేంటి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, వాళ్ళ క్రమం చొప్పున, వంతుల చొప్పున వారు రావాలి. వాళ్ళకు సొంత స్వాస్థ్యం ఏమి లేదు, భూములు లేవు గనక మనమే వాళ్ళని చూసుకోవాలి అన్నటువంటి మంచి దృష్టితో ఆ దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, ప్రతిష్ఠిత కానుకలు వారు తీసుకుని వచ్చారు. వారు వారి అవసరతల కొరకు ఉపయోగించుకొని మిగిలినటువంటివి ఆ సంఘంలోనే ఉంచేటటువంటి వారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. భవిష్యత్తులో ఈ మాట మనం ధ్యానం చేయబోతున్నాం ప్రభు చిత్తమైతే. దశమ భాగములు ఇవ్వాలి అంటే పాపం. ఇవ్వకూడదు అంటే తప్పు. అదేంటి రెండు ఒకటే జవాబు వస్తున్నాయి? దశమ భాగాలు ఇవ్వాలి 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 అని ఎవరైనా పట్టుబట్టారనుకోండి, వాళ్ళు ధర్మశాస్త్రం నుండి ఇంకా దాటలేదు. ధర్మశాస్త్రం దాటలేదు. ఇట్స్ ఎ సిన్ వెన్ యూ ఫోర్స్ టు ఎక్సర్సైజ్ గివింగ్ ఆఫ్ టైట్స్. దశమ భాగాలు ఇవ్వాలన్నటువంటి రూల్ పెట్టామనుకోండి, రూల్ ఒక లా చేసామనుకోండి, పాపం అవుతుంది. వీఆర్ అండర్ గ్రేస్, వీఆర్ అండర్ ఫ్రీ విల్. దశమ భాగాలు ఇవ్వకూడదండి, అస్సలు ఇవ్వకూడదు అని ఎవరన్నా అనుకోండి, అది కూడా పాపమే. ఎందుకంటే వాళ్ళ మనసులో నిశ్చయించుకున్నారేమో, దశమ భాగం నేను 10వ వంతు ఇస్తానని నిశ్చయించుకున్నారేమో వాళ్ళ మనసులో. ఇవ్వనియండి. ఎంత నిర్ణయించుకుంటే అంత ఇవ్వండి. హల్లెలూయా. ఎంత మీరు సంతోషంగా నొచ్చుకోకుండా మీ కలిమి కొలది సంతోషంగా అవసరతలు చూచి మీరు ఏది నిర్ణయించుకున్నారో అది ఇవ్వనియండి. అది దశమ భాగం కూడా దాంట్లో భాగం కావచ్చు. 20% ఇస్తాను, 1% ఇస్తాము, నాకు నచ్చినప్పుడు ఇస్తాను, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను. నాకు మీరు స్వాతంత్రం ఇవ్వాలి. కొత్త నిబంధన అది. కొత్త నిబంధన ఆత్మది. అంతేగాని అందరూ ఖచ్చితంగా ఇది ఇవ్వాలి, ఇది వాక్యంలో ఉంది అని ఎవరైనా పాత నిబంధన చూపించి చెప్తే అది ధర్మశాస్త్రం అవుతుంది. ధర్మశాస్త్రంలో క్రీస్తు ఉన్నాడు. పేరు పెట్టుకోవచ్చు, పేరు పెట్టచ్చు. గనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానుకలు ఇవ్వడం తప్పు కాదు, బట్ నెవర్ ఫోర్స్, నెవర్ మేక్ ఇట్ ఎ డాక్ట్రిన్. ఒక సిద్ధాంతాన్ని తయారు చేయకూడదు మనం.
కదండి. మొత్తానికి వీ హ్యావ్ టు టేక్ ద స్పిరిట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, నాట్ ద లెటర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. మీరు అట్లా దశమ భాగాలు ఇవ్వాలి ఇవ్వాలంటే అదేం తప్పు సార్? దశమ భాగాలు అంటే మీరు ఖచ్చితంగా మాట్లాడితే ఆ దశమ భాగాలు యాజకులకు ఇవ్వాలి. యాజకులకు ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది తీసుకుంటారు అట్లా. దశమ భాగాలు పాస్టర్ గారికి ఇవ్వాలి. వాక్యంలో ఉంది కదా, మీరు దశమ భాగాలు తెచ్చేంత వరకే ఆలోచిస్తున్నారు. వాక్యానుసారంగా అవును సార్ వాక్యంలో ఉంది దశమ భాగాలు తేవాలి అని మీరు అన్నారు అనుకో, మీరు తెచ్చి ఎవరికి ఇవ్వాలి? నెక్స్ట్ యాజకునికి ఇవ్వాలి. ఇస్తారా? కాదు, ఫస్ట్దే తప్పు. ఇంకా మళ్ళీ సెకండ్ది గురించి ఆలోచించిన అవసరం లేదు. సో ఇవ్వాలి, ఇది ధర్మశాస్త్రము, ఇది వాక్యంలో ఉంది అని ఎవరైనా ఒక రూల్ చేస్తే అది ధర్మశాస్త్రం అవుతుంది. అది ప్రజలను తిరిగి పాత నిబంధనలోనికి తోస్తున్నటువంటి వారు అవుతారు. పౌలు గారు దాని విషయంలో ఎంత పోరాడాడు. ధర్మశాస్త్రము ప్రజల మీద ఒక గుదిబండ మాదిరి పెట్టారు. మీరు సున్నతి చేసుకోవాలి, దశమ భాగాలు ఇవ్వాలి, సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి రావాలి, శుద్ధి చేసుకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఇక ఎన్నో. వీటినన్నిటి నుండి యేసుక్రీస్తు మనల్ని విడుదల చేశాడు. భారం లేదు. నువ్వు గుడికి పో, 3 సార్లు కాదు 30 సార్లు పో. ఆదివారం కాదు సోమవారం నుంచి శనివారం పో. అది యేసుక్రీస్తు. ఎంత స్వాతంత్రం అండి! అసలు స్వాతంత్రంలోనే ప్రజలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితులై ఎంతో మంది ఇస్తారు. నంబర్ 1. ఎవరికి ఇస్తున్నారో వాళ్ళు చాలా నమ్మకంగా మంచి పేరు కలిగినటువంటి వారు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు డబ్బును మేనేజ్ చేస్తారు. మరి ఈ డబ్బును ఎవరికి ఖర్చు పెట్టాలంటే సంఘ పరిచర్య కొరకు, పరిశుద్ధుల అవసరతల కొరకు, సంఘం ఉన్నటువంటి పేదల కొరకు. కొన్ని సంఘాల్లో పేదల కానుకలు తీస్తారు, కొన్ని సంఘాల్లో సువార్త కొరకు కానుకలను తీస్తారు, కొన్ని సంఘాల్లో ఏదైనా గుడి కడుతుంటే దాని కొరకు కానుకలు తీస్తారు. మంచిదే, వాటి కొరకు ఉపయోగిద్దామండి. ఒక 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 నెగటివ్ థింగ్ ఏంటంటే కొన్ని సహవాసాలలో సగం డబ్బు మనం తినడానికే మనం ఖర్చు పెడతాం. మనం తినడానికి ఇంట్లో మనకు భోజనం ఉంటుంది, అందరికీ భోజనం ఉంటుంది, కానీ సంఘములో ఉన్నటువంటి డబ్బు పంచాలి ఇన్ ద నేమ్ ఆఫ్ సడన్ ట్రెడిషన్స్. సంవత్సరం అంతా వాళ్ళు కష్టపడి ప్రజలిచ్చి, ఎంత కష్టపడి వాళ్ళు చెమట వచ్చి ఉద్యోగాలు చేసి అందిస్తే సంవత్సరానికి 2-3 సార్లు సంఘం అంతటికి భోజనాలు అన్నాం అనుకో, మొత్తం అప్పటి వరకు గ్యాదర్ చేసినంత తిండికే పోతుంది అండి. ఆ ఒక్క పూట మన ఇంట్లో భోజనం చేస్తే ఆ డబ్బుతో సువార్త పరిచర్యకు ఇవ్వచ్చు, పేద సంఘాలకు ఇవ్వచ్చు, పేద సేవకులకు ఇవ్వచ్చు అన్న థాట్ రాదు. అది ఏ ఆత్మనో నాకు తెలియదు. ఎందుకు ఆ విధంగా మనం చేయకూడదు? దేవునికి ప్రీతికరముగా ఉపవాసం ఉండమంటున్నామా? కాదు, మన ఇంటికి పోయి మనమే తిందాం. అంటే సంఘంలో భోజనాల విషయంలో సంఘ డబ్బును దేని కొరకు ఖర్చు పెడుతున్నాము, అది ఎంత మేరకు అది ఉపయోగకరంగా ఉంటుంది. సంఘంలో లేని వరకు భోజనాలు పెడితే బాగానే ఉంటుంది. ఐ డోంట్ నో. May the Spirit of the Lord lead each one of us, each our families, each of our churches into all truth. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఆత్మదేవనైనా మమ్మల్ని అందరినీ నాయన సర్వసత్యంలోనికి నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.
దేవుడు మనల్ని దీవించును గాక.